ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరి సహోదరులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతిని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి సాయం తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదా? అక్టోబర్ నెల ఆఖరి రోజు, ఇంకా 2025 సంవత్సరంలో 2 నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం గతించిపోతుంది. మరి ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకి చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఇది నన్ను ఎంతో మంది చూడలేకపోయాను. 5 రోజులు బట్టి ఈ తుఫాను వల్ల మరి జనజీవన కార్యక్రమాలు భంగమైపోయి మరి వాటి నుంచి కొంచెం కదులుతున్నారు. చీలైతే కొంచెం మరి పడిపోయి మరి పంటలకు కొంచెం నష్టం కలగవచ్చు. మన కలెక్టర్ గారు కూడా చక్కగా పరిశీలన చేసి 95 గ్రామాలు ఈ తుఫాను బారిన పడి ఉన్నాయని చెప్పి లెక్కలన్నీ కూడా సమాచారం అందజేశారు. పంటల నష్టానికి కూడా మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి తుఫాన్కి తెలిసారు కానీ దేవుడికి మాత్రం తెలుస్తలేదు. ఇలా అమెరికాలో అగ్నిపర్వతం బదులైంది. ఆ వీడియో చూస్తుంటే మన మీదే పడిపోయినేమో అని నిప్పులు అనిపించింది. అగ్నిపర్వతం మరి ఇదివరకు అయితే వాటి గురించి విన్నాం, కానీ ఇప్పుడు ఈ ఫోన్స్లో సెల్ ఫోన్లో ఏమొచ్చేస్తున్నాయి, మనకి లైవ్ వచ్చేస్తున్నాయి. అన్నీ మన కళ్ళెదురు కూడా జరిగినట్టే చూస్తున్నాం. ఇంత భయంకర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దేవుడు అంటే భయం లేకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? మరి అదే శోచనీయమైనటువంటి సంగతి. దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క భయము భక్తి కలిగినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అంచేత అంతటా అందరూ మారుమనసు పొందాలి, ఏ ఒక్కరు నశించుకోకూడదు. అందుకనే ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని చెప్పి పేతురు గారు తన భక్తిలో తెలియజేస్తున్నారు. మరి మన స్థితి ఎలా ఉందో ఎవరి మట్టుకు వాళ్ళ ఆలోచన కలిగి ఉండాలి. ఇంకేంటంటే ఒకరి గురించి ఒకరు చూడక్కర్లేదు, ఒకరి విషయాల గురించి మనం చూడక్కర్లేదు. మన సంగతి ఏమిటో మనం చూసుకోవాలి. అవునా? అటు రీతిగా మనం మన ఆత్మవిమర్శ చేసుకొని మన ఆత్మీయ జీవితాల్లో ఎట్లా ఉన్నాము, ఎదుగుతున్నామా తరుగుతున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఇవాళ చాలామంది అనేక మంది పెద్ద పెద్ద రోగాలతో చనిపోతున్నారు. డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకుంటాయి, కానీ ప్రాణాలు మాత్రం ఉండట్లేదు. అవునా? ఇటువంటి భయంకర పరిస్థితిలో ఉన్నాం. సంగతి తెలుసుకోవాలి. ఈ క్షణమైనా నువ్వు మారకపోతే, ఈ దినమైనా నువ్వు మారకపోతే మనకి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నిచ్చిన ఆశనట్టు పడేస్తాడు. అలాగే పడకుండా ఉంటాకే ఈ బైబిల్ తరగతులు, ఈ సువార్త గుడికలు, ఆరాధన కార్యక్రమాలు, వాక్యాలు ఇవన్నీ కూడా హెచ్చరిక చేస్తున్నాను. వాటిని మనం దేవుని మాటలు విని వాటిని లోబడి అలాగే జీవిస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దీనికి వాక్యం మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం ఒక్కటి మాత్రం చదువుతున్నాను. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె వేల్చేందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండిది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. గతించిన శుక్రవారం నుంచి పర్యంతం మీ మహా దయచేత కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు. సురక్షితంగా కాపాడే మీకు స్తోత్రాలు. ఈ దినాన్ని ఎవరైతే చూడలేకపోయారో వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులకు, బంధువులు, మిత్రులు, రక్త సంబంధులకు ఓదార్పు, ఆదరణ, మరియు ముఖ్యంగా నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాని సమయంలో కూడి వచ్చిన ప్రతి వీడియోని దీవించండి. అలాగే నాయన ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను.
ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీ కృపలో కనికరించి సహాయం చేయండి. బిడ్డలకు రావాల్సిన దీవెనలు ప్రముఖింప చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. నాయన ఈ రాత్రి సమయంలో బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన మరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా వైద్యం సేవలు అందుకుంటున్నటువంటి రోగులు అనేకులు ఉన్నారు నా ప్రభువా. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన మరి మా సహోదరుడు ఆనంద్ కుమార్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. నాయన గత కొన్ని నెలల నుంచి కొన్ని డయాలసిస్ చేయించుకుంటూ నా తండ్రి అతను ఐసీయూలో ఉన్నాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ భార్య కొరకు, బిడ్డ కొరకు, నాయన కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. నాయన మీ చిత్తాన్ని బట్టి ఆ బిడ్డను స్వస్థపరిచి మీ నాకు మెయిన్ తెచ్చుకుంటారని మనం చేస్తున్నాం. ఇంకెవరైతే రోగగ్రస్తులుగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో కనికరించి సహాయం చేయండి. నాయన రాత్రి సమయంలో నాయన బైబిల్ తరగతిలో ఇంత పర్యంతం కీర్తన ద్వారా స్థుతి పొందారు, వాక్యం ఇచ్చారు. నాయన మీరు మీ యొక్క వాక్యాన్ని మీ బిడ్డలకు పంచడానికి కావాల్సిన జ్ఞానం నాకు లేదు, అది మీరు నాకు దయచేసి నాయన మీ జ్ఞానంతో నింపారు చేసి తీవ్రంగా మీ బిడ్డలు అవగాహన చేసుకునే రీతిలో బోధించే సామర్థ్యం నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన వాక్యం ఎత్తబడుతుండగా నాయన బిడ్డలు మీ యొక్క వాక్యం వినడానికి కావలసిన మనస్సు, వినగలిగిన మనస్సు బిడ్డలకు దయచేయండి. దానికి వ్యతిరేకమైన సమస్త శాస్త్ర శక్తులు మీ కుమారుని కృష్ణంలో లయపరిచి నాయన కొద్ది సమయము మీ లక్షణాల ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి వినేటువంటి చెవులు మీకు కలిగి ఉండడానికి సహాయం చేయండి. కొద్ది సమయము మీరే మాతో మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చుకోండి. క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోక తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. గత శుక్రవారం మనం బాప్తిజం గురించి తెలుసుకున్నాం. బాప్తిజం అంటే ఏమిటి, లోకంలో ఉన్న బాప్తిజాలు ఎట్లా ఉన్నాయి, బాప్తిజం ఎందుకు పొందాలి, బాప్తిజంలో ఏం జరుగుతుంది, బాప్తిజం ఎవరు ఇవ్వాలి, ఏది సరైనటువంటి బాప్తిజం, ఎప్పుడు బాప్తిజం పొందాలి అనేటువంటి విషయాలు ఆలోచన చేశాం. బాప్తిజం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడుతున్నాం. సంఘంలో చేర్చబడ్డ తర్వాత ఎట్లా ఉండాలి మానవ జీవితం, బాప్తిజం పొందిన పిదప ఎలా ఉండాలి, పొందకముందు ఎలా ఉన్నాము, పొందిన తర్వాత అలాగే ఉండాలా, పొందిన తర్వాత ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఈ రాత్రి సమయంలో మనం ఆలోచించేటానికి ప్రయత్నం చేద్దాం. పేతురు గారు చెప్తున్నాడు 40వ వచనంలో, ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండాలి. ఈ రాత్రి సమయంలో బాప్తిజం పొందినటువంటి క్రైస్తవులు, క్రీస్తు నామంలో బాప్తిజం పొందినటువంటి బిడ్డలు, సంఘంలో చేర్చబడినటువంటి బిడ్డలు ఎలాగా జీవించాలి అనేటువంటి విషయాన్ని, కొన్ని విషయాలు మీతో మరి చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ కొన్ని మాత్రం మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. ఒకటి, ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించాలి. అదే పేతురు గారు చెప్పారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ. వాళ్ళు ఎలా ఉన్నారట, 42వ వచనంలో, అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయడందు అప్పుడప్పుడు ఉన్నారు. అప్పుడప్పుడు కదా ఎడతెగక ఉన్నారా, మనం ఉంటాగా అప్పుడప్పుడు మరి అందులో అంటున్నాను. ఎలా ఉండాలట, ఎడతెగక ఉండాలి. ఎడతెగక అంటే వాళ్ళు ఏమాత్రం కూడా రెస్ట్ ఇవ్వలేదు అన్నమాట. రెండోది ఏంటంటే, మనం అంటే సంఘంలో చేర్చబడిన వారు లోకానికి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు కోత వచ్చేసినోడు కోసేస్తూ ఉంటారు, రానివాడు వెనకాల చూస్తూ ఉంటారు, ఇలా కొయ్యాలి చెప్తూ ఉంటారు. అలాగే బాగా చేసిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ మౌనేశ్వరు చెప్పిపోతూ ఉంటారు. ఆ తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఏం చేస్తారో అని చూస్తారు. అంటే తెలుసున్నవాడు తెలియని వాడికి మాదిరిగా
ఉంటారు. అలాగనే సంఘంలో చేర్చబడిన వారు క్రొత్త వారికి మాదిరిగా ఉండాలి, లోకంలో ఉన్న వారికి మాదిరిగా ఉండాలి. మూడవదిగా చూస్తే ఈ లోక రక్షణ కొరకు ప్రయత్నం చేయాలి. దేని కొరకు? రక్షణ కొరకు పని చేయాలి. ఈ లోకంలో ఇంకా మిగిలిన వాళ్ళు రక్షించబడాలి. మనమేం రక్షించబడ్డాము, మరి ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. మనకంటే ముందు రక్షించబడిన వారు మనకు మాదిరిగా ఉన్నారు. అలాగే మనము ఇంకా రక్షించబడని వారికి మాదిరిగా ఉండేటట్టు పని చేయాలి. నాలుగవదిగా మనం ఈ లోకంలో పరదేశులుగానే ఉండాలి. లోకం మంది కాదు కాబట్టి చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం? మన ఇంట్లో ఉన్నట్టు ఉంటామా? ఇంట్లో ఉన్నట్టు ఉంటాం. చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత బలంగా ఉంటాం? మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామా? లేదు. అలాగే ఈ లోకంలో మనం అలా జీవించాలి. ఐదవది, ఈ లోకంలో ఓర్పు సహనం కలిగి ఉండాలి. 5 విషయాలు ఈ రాత్రి సమయంలో మీతో ముచ్చటించడానికి నేను ఇష్టపడుతున్నాను. అవునా? మొట్టమొదటి ఏం చెప్పాను? ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండడం అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే దేని విషయంలో ప్రత్యేకంగా ఉండాలి? కొన్ని రిఫరెన్స్లు మీతో ముచ్చటిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, సామెతలు 8:13, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును ఆసక్తించుకుంటుంది. అంటే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని ఆసక్తించుకుంటాం. చెడుతనం అంటే మనకు తెలుసు. దాన్ని అసహించుకుంటామా? దాన్ని హత్తుకుని ఉంటున్నామా? బాప్తిసం పొందక ముందు, సంఘంలో చేర్చబడక ముందు దాన్ని హత్తుకుని ఉన్నాం. ఆ చెడులో నిండిపోయినాం. ఆ చెడు మనలో ఉంది, మనం ఆ చెడులో ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందన్నమాట? చెడుతనాన్ని అసహించుకోవాలి. 13వ అధ్యాయం 5వ వచనంలో, సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయం 5వ వచనంలో, నీతిమంతునికి కళ్ళ మాట అసఖ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచు. కళ్ళ మాట అసఖ్యం అన్నాడు. కళ్ళ మాట అంటే ఏంటి? అబద్ధం. అంటే సంఘంలో చేర్చబడిన తర్వాత అబద్ధాలు మాట్లాడకూడదు. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది, అబద్ధాలు ఆడకూడదు. మరి ఇంకా మరికొన్ని విషయాలంటే, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 16వ వచనం, 25వ అధ్యాయము 16వ వచనంలో 13వ వచనం నుంచి మనం చూస్తే, హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఎంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగే చేయని ప్రతివాడును, అనగా అన్యాయం చేయ ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అన్యాయం చేయకూడదు. ఇప్పుడు అమ్మేవాళ్ళు ఉంటారు, త్రాసులు ఉంటాయి, అవునా? తప్పుడు త్రాసులు ఉంటాయి, నిజమైన త్రాసులు ఉంటాయి. మనం ఎక్కువ చౌదరీస్ ఉంటారు. అంటే మేము అక్కడ చౌదరీస్ మధ్యలో నివసించి వచ్చాం కాబట్టి వాళ్ళు కూరగాయలు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా ఇంట్లో పట్టుకొచ్చి వాళ్ళకు దగ్గర ఉంటారు. మళ్ళా ప్రతి ఇంట్లో ఒక దగ్గర ఉంటుంది. ఆ దగ్గర వేసుకుంటే వాళ్ళు ఉంటాయి, చూసుకుంటారు. వాళ్ళు వచ్చి చూసుకుని సరిగా లేదనుకో, అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళేటట్టు వచ్చింది అని చెప్తారు. తూనికి రాళ్ళలో కూడా తప్పుడు రాళ్ళు ఉంటాయి. అంచేత సంవత్సరాన్ని సీల్ వేయించుకోవాలి. రాళ్ళకి వ్యాపారస్తులు వేయించుకోవాలి. సీల్ వేయకపోతే ఫైన్ వేస్తారు, దానికి ముద్ర వేస్తారు అన్నమాట.
ఇది కరెక్ట్ అండి, అవునా? కొనేందుకు ఒక కొంచెం, అమ్మేందుకు ఒక కొంచెం, 2 కొంచాలు కలిగి ఉన్నాయి. మా చిన్నప్పుడు అలాగే ఉండి, పెద్ద కొంచెం ఉండి, చిన్న కొంచెం ఉండి. ఇప్పుడు కొంచాలు ఎక్కడ ఏం కొలుస్తలేదు కదా, అన్ని తూకాలు వచ్చేసి. మనం ఏమైనా కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర చిన్న కొంచెంతో కొలిసి ఇచ్చేవారు. మన దగ్గర వాళ్ళ కొనుక్కోవాలంటే మన ఒడ్లు, ఈ శనగలు, ఎన్ని అప్రాలు ఉంటాయి కదా కొన్ని, అవి వాళ్ళకి అమ్మాలంటే పెద్ద కొంచెంతో కొలుసుకునేవారు. అంచేత చిన్నమ్మాయి కొంచెం బట్టిరా అని కూడా అనమాట. పెద్దమ్మాయి కొంచెం బట్టిరా అంటే ఆయన కొన్నది ఒకటే కూతురు. ఏంటి కూతురే కదా, చిన్నమ్మాయి పెద్దమ్మాయి అంటే ఏంటి అనుకునేవాడు. తర్వాత అర్థమైంది అనమాట. అటువంటివి లోకంలో ఉన్నాయి, సంఘంలో ఉండకూడదు. న్యాయమే జరగాలి సంఘంలో. సంగతులు వ్యాపారం చేస్తున్నారు అనుకో, సంగతులు ఏం చేయాలి? న్యాయంగా ఉండాలి. అన్యాయం చేయటానికి వీల్లేదు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమాజంలో ఉన్నటువంటి వాడు, నూతన సృష్టిగా మార్చబడిన వారు ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని, అంటే లోకంలో వాళ్ళు ఉన్నారు అలాగా, అలా మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. 22వ అధ్యాయంలో 27వ అధ్యాయం 15వ వచనంలో, 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండమే 27వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తులని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితో చెప్పగా ఆమేన్ అన్నారు. అంటే ఏం ఉండకూడదు? విగ్రహం ఉండకూడదు. విగ్రహం ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? దేవుని సన్నిధిలో జీవించేటువంటి, సంఘంలో జీవించేటువంటి, బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడి జీవించేటువంటి ప్రజలలో విగ్రహం ఉండటానికి వీల్లేదు. పాత విగ్రహం కానీ శిల్పి చేతులతో చేసినటువంటి విగ్రహం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను మీ దేవుడను, ఏ రూపం మీరు, ఏ విగ్రహానికి మీరు రాకూడదు. మరి వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడుతూ విగ్రహాలు పూజ చేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి పనిష్మెంట్ వాళ్ళకి దేవుడు ఇస్తాడు. మనం అలా ఉండకూడదు. వాళ్ళు అలా ఉన్నారు కదా అని చెప్పి మనం అలాగా ఉండకూడదు. విగ్రహం వట్టిదే. పౌలు గారు కొరింథీయులకు చెప్తున్నాడు, విగ్రహం వట్టిదే, అయినా సరే దానికి అర్పించింది మనం తినడాకే వీల్లేదు. దాన్ని మనం సాష్టాంగ నమస్కారం చేయకూడదు, విగ్రహాన్ని పూజ చేయకూడదు. అంతే దేవుడు చెప్పినటువంటి మాట. ప్రత్యేకంగా ఉండాలి. అంటే లోకంలో వాళ్ళు విగ్రహాలు పూజ చేస్తున్నారు, మనం కూడా విగ్రహాలు పెట్టుకుంటే, శిలువు కూడా విగ్రహమే, మరియమ్మ బొమ్మ విగ్రహమే, యేసు ప్రభు ఫోటో విగ్రహమే. ఏవి మనం విగ్రహాలకి వెళ్ళకూడదు. 22వ అధ్యాయము 5వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనంలో, రెండో అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగూ చేయవారందరూ నీ దేవుడని యెహోవాకు హేయులు. అంటే దీని అర్థమైందా? ఈవేళ పురుషులు స్త్రీల వేషాలు ఏం లేదు. పురుషులు స్త్రీల బట్టలు ధరిస్తున్నారా? లేదు. కానీ స్త్రీలు ఏం చేస్తున్నారు? పురుషుల వేషం వేసుకుంటున్నారు, పురుషులు వేసుకునే బట్టలు వేసుకుంటున్నారు. అది దేవునికి హేయం అంట. లోకానికి మోజే, అవునా? లోకానికి మోజే కానీ దేవునికి హేయం. దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుల్లో ఉండే బిడ్డలు, బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడిన బిడ్డలు స్త్రీలు పురుషుల వేషం వేసుకోకూడదు, పురుషులు స్త్రీ వేషము వేసుకోకూడదు. అది ఎవరు చెప్తున్నారు? అలా చేస్తే ఏమవుతుందంట? దేవుడిని యెహోవాకు హేయములు. అలా వేసుకునే వాళ్ళు హేయులంట, దేవుడికి ఇష్టం కాదంట.
మరి ఇంత బాప్తిజం ఉంది, నువ్వు అలాగా మగోళ్ళలాగా డ్రెస్ వేసుకుని వచ్చేవాళ్ళుకో, మరి దానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుడు ఇష్టపడినప్పుడు మన దీవులు వస్తాయా? రావు. అది స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకోకూడదు. లేవీకాండం 20వ అధ్యాయం, లేవీకాండం 20వ అధ్యాయం 23వ వచనం, 20వ అధ్యాయం 23వ వచనంలో, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుతున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిన కనుక నేను వారి యందు అసహ్యపడితిని. మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుతున్న జనముల ఆచారాలు బట్టి నడుచుకోకూడదు. ఆచారాలు ఉన్నాయి. జనములు, మనం లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల వలె జీవించాం, లోకస్తులతో కలిసిపోయినాం. ఇల్లు కట్టుకోవాలంటే ముహూర్తం పెట్టించుకొని అక్కడ వచ్చి ఆట వేయాలి. పెళ్లి చేయాలంటే ఆ ముహూర్తం, పెళ్లి కూతురు చేయాలంటే ఆ ముహూర్తం, గుమ్మం ఎత్తాలంటే, అవునా? ఇవన్నింటికి కూడా ఎక్కడికి ఆచారాలు పెట్టుకున్నాం. ఒక గుమ్మడిగా కట్టుకుంటాం, ఇంటికి కొబ్బరిగా కొట్టుకుంటాం. పెళ్లి కూతురు అయితే పెళ్ళిలో ఆ చేతుల్లో కొబ్బరికాయ. ఇవన్నీ ఎవరి ఆచారాలు? ఇవి అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? జనముల ఆచారములను అనుసరింపకూడదు. లోపల ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి చేశారు, కర్రపాకేశారు, తోరణాలు కట్టేశారు. కట్టారా లేదా? ఎక్కడ ఉండగా? లోపల ఉండగా. మరి లోకం విడిచిపెట్టారు, చీకటి విడిచిపెట్టారు, వెలుగులోకి వచ్చారు, ఇంకా చీకటి పనులే చేస్తుంటే దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టమైనవి కావు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 12వ వచనం చదవండి. 18వ అధ్యాయము 12వ వచనం. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు వేటినట. 9వ వచనం చదువుతాను చూడండి. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సూదెగారినైనను మేఘ శకునములను కానీ సర్పశకునములు కానీ చెప్పువారినైనను చిల్లంగి వారినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచి నడుగువారినైనను దయ్యములేదు విచారణ చేయు వారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు చేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడిని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుతున్నాడు. నీవు నీ దేవుడిని యెహోవా యొద్ద యథార్థపరుడివై ఉండవలెను. ఈ మంత్రగాల్ని చిత్రగాల్ని తీసుకురాకూడదు. అవునా? ఇవాళ చేస్తున్నారా లేదా? ఆ మంత్రాలను తీసుకొచ్చి ఇంకే సమాధి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఈ ఆచారాలు, జనముల ఆచారాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డాయన్నాక తబిత చిన్నది ఉంది, చనిపోయింది, ఆ శవాన్ని కడిగేశారు, లోపల పెట్టారు. పేతురు వచ్చి ప్రార్థన చేశాడు, ఆ శవం మళ్ళీ బ్రతికింది. అవునా? ఆమె పనులు ఉన్నాయి, ఆమె బ్రతుకుండగా చేసింది. ఆ విధవరాళ్ళంతా వచ్చి ఆమె పుట్టినటువంటి గొడ్లన్నీ చూపించి పేతురికి ప్రలాపించారు. ఆమె చేసింది కాబట్టి, మేము సత్క్రియలు చేసింది కాబట్టి, ఉపకారాలు చేసింది కాబట్టి. మరి మనం చనిపోయిన తర్వాత మన గురించి ఏం చెప్పుకుంటున్నారు?
తబిత చనిపోతే ఆ విధవరాలంతా కూడా ఆమె గురించి చెప్పారు. అంచేత పేతురు ఏం చేశాడు? ఆమె మళ్ళీ బ్రతికి. మరి ఇప్పుడు ఎవరైనా బతికిస్తారా? ఆ అపొస్తలులు 12 మందికి కూడా దేవుడు ఆ పరిశుద్ధాత్మను ఇచ్చి వాళ్ళకి వరాలు ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఆ 12 మందికే ఆ వరాలు, మిగిలిన వాళ్ళకి లేవు. మిగిలిన వాళ్ళు అటువంటివి చేయలేదు. పౌలు కూడా దాంట్లో కలిసి ఉన్నాడు. పౌలు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. అంచేత ఆ పేతురు, పౌలు, యోహాను వీళ్ళు వెళ్తుంటే, రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ వస్త్రాలు ముట్టుకున్న వాళ్ళు స్వస్థత పొందారు. వాళ్ళ గాలి తగిలి స్వస్థత పొందారు. వారి నీడ పడి స్వస్థత పొందారు. వాళ్ళ నీడ, వాళ్ళు నడుస్తుంటే ఆ నీడ పడుతుంది కదా, ఆ నీడ పడ్డవాళ్ళు కూడా స్వస్థత పొందారు. అంటే వాళ్ళకి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే అప్పటికి వాక్యం స్థిరపరచబడలేదు కనుక. వాక్యం బోధిస్తూ ఉంటే, ఫిలిప్పు వాక్యం బోధిస్తూ ఉంటే అద్భుత కార్యాలు చేస్తూ ఉండేవాడు. ఆ అద్భుత కార్యాలు చూసి దేవుణ్ణి విశ్వసించారు, నమ్మారు. అప్పుడు లేఖనాలు ఇవ్వలేదు కనుక. మరి ఇప్పుడు అద్భుత కార్యాలు ఉన్నాయా? లేఖనం ముద్రించబడ్డది, లేఖనం మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ కార్యాలు జరిగేట అవకాశం లేదు. ఒకవేళ జరుగుతున్నాయి అని అంటే అవి మోసపు మాటలు. అవునా? మనం మోసపోతున్నారు కాబట్టి మోస మాటలు చెప్తున్నారు. అంచేత మీరు పరిశీలించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని చెప్పి మరి యోధాకరణ పత్రికలు రాశారు. ఈవేళ లేకపోతే అన్నీ జరుగుతున్నాయి. అసంభవాలని, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనేకులు వచ్చేసి ప్రజలకి ఇష్టానుసారంగా బోధిస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన బోధలు చేస్తున్నారు. దేవుడు మెచ్చుకునే బోధలు కాదు, మనుషులు మెచ్చుకునే బోధలు చేస్తున్నారు. వాటి కొరకే ప్రయాసపడుతున్నారు. అంటే పౌలు గారు తిమోతితో అంటున్నాడు, జనులు హితబోధను సహించగా దురదజీవులుగా వారు ఉంటారు కాబట్టి నువ్వేంటంటే సమయం అనగా అసమయం అనగా వాక్యమే ప్రకటించు. వాక్యమే ప్రకటించి ఇంకేం చెప్పదు. వాక్యమే ప్రకటించు. జనులు హితబోధను సహించట్లేదు అని చెప్పి హెచ్చరిక చేశారు. కనుక ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఈ లోకంలో అలా చేస్తున్నారు. ఈ లోక మర్యాద అంటే ఏంటి? లోకంలో అలా డ్రెస్ చేసుకుంటున్నారు, లోకంలో అలాగా మరి మేకప్ అవుతున్నారు. ఇదివరకు ఏ బాక్సులు అన్నారు? టాయిలెట్ బాక్సులు అన్నారు. టాయిలెట్ బాక్సులు అంటానికి వెళ్ళలేదన్న, మేకప్ కిట్లు అన్నారు. మేకప్ కిట్లు, ఈ మేకప్లకి ఎక్కువైపోతున్నాయి. నా క్లోజప్ వచ్చేసింది. వాటికి లోపల అలా ఉన్నారు. ఇస్సాకు రెబెకాకి ఏ మేకప్ కిట్ పంపించాడు? తల్లిదండ్రులకు వస్త్రాలు పంపించాడు, భార్యకు వస్త్రాలు పంపించాడు, ఆభరణాలు పంపించాడు. మేకప్ కిట్ ఏమైనా ఉందాక? మరి వేళ ఎక్కడి నుంచి వచ్చింది? పెదాలకు రంగులు వేసుకుంటాం, జుట్టుకు రంగులు వేసుకుంటాం. అలా రంగులు వేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఎవరున్నారంటే యెజబెల్ గ్రంథం ఉంది. మేకానికి రంగులు వేసుకుని ఇగిలింత పగిలిన సగిలింత ఉంది. ఆ మేడ నుంచి పట్టింది వచ్చింది. కుక్కలో ఆవిడ రక్తాన్ని నాకింది. సమాధి చేయడానికి ఒక ముక్క కూడా దొరకలేదు. దేవుని ఎడల భయము భక్తి లేకుండా జీవించిన వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. మరి గృహిణి ఎలా ఉండాలో నెనరుగున స్త్రీ కొనియాడబడతారు. వేశ్యల వలె ఉండకూడదు. వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఎవరు తయారయ్యేవాళ్ళు? వేశ్యలు తయారవుతారు పురుషుల్ని ఆకర్షించడానికి. అవునా? మరి సంఘంలో మనం కూడా అలా ఉంటే, దేవుని బిడ్డలుగా మనం బాప్తిజం పొందిన తర్వాత కూడా అటువంటి వేషాలు వేస్తూ ఉంటే అది దేవునికి ఇష్టమా అసహ్యమా? మరి దేవునికి ఇష్టమైన చేయాలా అసహ్యమైన చేయాలా? ఈవేళ టీవీలో మనం చూస్తున్నాం, వాక్యాలు చెప్పేవాళ్ళు కూడా దేవుని మాటలే చెప్తున్నాం అంటున్నారు. వాళ్ళు వేషాలు వేసుకుని వస్తున్నారు, రోజుకో సూటు. అవునా? మనంత ఖరీదైనవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? చెయ్యొద్దు అని చెప్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ వేషాన్ని ఎలా ఉండాలి? పేతురు గారు చెప్తున్నాడు,
దైవభక్తికి అనుకూలమైనగా ఉండాలి. దైవభక్తి గలవారని చెప్పుకునే స్త్రీలకు వల్లే ఉండాలి. దైవభక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? వేసడాన్ని ఉండదు. వాళ్ళ మాటలు కూడా కేకలు బొమ్మలు పెట్టరు. ఇల్లాలు ఇంట్లోనే ఉంటుంది, కేకలు బయటకు వినపడరు. మరి బయటకి కేకలు వినపడేది ఎవరో? ఇళ్ళల్లా వెలయాల్లా వీళ్ళంటే తిరుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద అరుపులు కేకలు వేసేసుకుంటారు. అంతేదా? గృహిణి సద్భక్తితో ఉన్నటువంటి గృహిణి కేక బయటికి వినపడుతుంది. అలా ఉండాలి, మౌనంగా ఉండాలి. మనం క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు ఎప్పుడైనా కేకలు వేసారా? క్రీస్తు ఎప్పుడైనా గంతులు వేసారా? లేదు. క్రీస్తు ఎప్పుడైనా గర్వపడ్డా? ఆయన పరలోకంలో తండ్రి కుడిపాశాలను కూర్చుంటూ విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఏం చేశాడు? దాసుని స్వరూపం ధరించాడు, రిక్తుడిగా మన మధ్యకి వచ్చాడు. మరి ఆయన వెంబడించాడు, మనం ఎలా ఉండాలి? అది మనం గర్వంగా ఉండకూడదు, వినయంగా ఉండాలి, దీన మనసులుగా ఉండాలి. ఈ తరం వారికి వేరుగా ఉండాలి. మనం ఆ ప్రత్యేకత కావాలి. దేవుడు మనల్ని అది కోరుకుంటున్నాడు. వాళ్ళతో పాటు ఉన్నమాట లేదు, వాళ్ళ నుంచి వేరుగా ఉంటున్నాడు. అదే పితృగా చెప్తున్నారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ మనం అనుసరించకూడదు. అంతకుముందు మనం అనుసరించాం. వాళ్ళలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళలాగానే చేసాం, వాళ్ళలాగానే మాట్లాడాం, వాళ్ళలాగానే తయారయ్యాం, వాళ్ళలాగానే బుద్ధులు తిట్టాం, వాళ్ళలాగానే తినకూడని తిన్నాము, తాగకూడని తాగాం. మరి ఇప్పుడు వాళ్ళలోంచి ప్రత్యేకించబడ్డాం. ప్రత్యేకించబడ్డప్పుడు ఎలా ఉండాలి? వీరుగా ఉండాలి. వాటిలోంచి ప్రియమైనటువంటి పిల్లలుగా జీవించాలి. ఎలా జీవించాలి? మనం లోకానికి మాదిరిగా ఉండాలి. రెండోది ఏంటి? లోకానికి మాదిరిగా ఉండాలి. మొదటి ఏంటి? లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. ఏ విషయం ప్రత్యేకంగా ఉండాలి? మన నివాసాల విషయంలో ప్రత్యేకంగా ఉండాలి, మన వేషధారణ ప్రత్యేకంగా ఉండాలి, మన సంభాషణ ప్రత్యేకంగా ఉండాలి, మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. అన్నింటిలో కూడా మనం ప్రత్యేకింపబడి ఉండాలి. ఎవరైనా మనల్ని అలా చేస్తారా? సినిమా హీరోయిన్లు హీరోల్ని మేకప్ మెన్లు ఏం చేస్తారు? తయారు చేస్తారు. మరి మనల్ని ఎలా తయారు చేస్తారు? మనకు మనమే తయారవ్వాలి. వేషధారణ ఉండకూడదు, అపవిత్రమైన మాటలు మన నోట రాకూడదు, దుష్ట ఆలోచనలు మనలో ఉండకూడదు. ఇంచేత ఆలోచనలన్నీ దుష్ట ఆలోచనలు పెట్టేటప్పుడు సాతానుడు పెడతాడు. వాటన్నింటినీ మనం ఏం చేయాలి? త్రుంచనాడాలి. ఆ మాట నా నాలుక రాకముందే అది నీకు తెలుసు అంటున్నాడు దేవుడితో. మన నాలుక రాకముందే మన హృదయంలో ఉండగానే దాన్ని మనం తీసేసుకోవాలి. అది మనం మాట్లాడకూడదు అని ఆలోచన కలిగి ఉండాలి. రెండవదిగా చూస్తే మనం లోకానికి మాదిరిగా ఉండాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు. ఇవాళ ఏం చేస్తున్నారమ్మా? లోకాన్ని చూసి సంఘం నేర్చుకుంటున్నాం. వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలా చేయాలి. అవునా? ఏదో జల్లిడెట్టేసి నీళ్ళే చేస్తున్నారంట. పెళ్లి కొడుకుని చేస్తాం, పెళ్లి కూతురు చేస్తాం, పువ్వులు వేసేసి ఏం స్నానం అంట? మంగళ స్నానం అంట. ఎక్కడ ఉంది మంగళ స్నానం? చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు. మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అవునా? మనము వాళ్ళకి మాదిరిగా ఉండాలి లోకస్తులకి. అందుకని వాళ్ళు చూసి మనం నేర్చుకుంటాం కాదు. దేవుడు చెప్పే మాట చెప్తున్నాను నేను నా సొంత మాటలు ఏం చెప్పట్లా. ఏం చేయాలి? లోకస్తులకి మీరు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. లోకంలో నుంచి వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. పైపెచ్చి లోకానికి మాదిరిగా ఉండాలి. మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ చూసి మనం నేర్చుకుంటాం కాదు. ఇంకో బట్టలు కుట్టించుకునేటప్పుడు ఫ్యాషన్గా కుట్టించుకున్నాం. ఇప్పుడు అన్ని రెడీమేడ్స్ వచ్చేసింది. ఫ్రాన్స్లో మళ్ళీ అదొకటి మనకి కట్టేసే ఒక అమ్మాయి ఫ్రాన్స్లో పరిగెత్తుకుని వెళ్ళిపోతుందంట. ఆ స్నేహితురాలు ఆపుతుందంట. మళ్ళీ మాట్లాడండి, ఆగమ్మా నేను అర్జెంట్కి వెళ్ళి రావాలి. ఎక్కడికి వెళ్ళాలంటే టైలర్ దగ్గరికి వెళ్ళాలి.
ఇంచేత ఈవిడ ఇల్లు లోపల మళ్ళీ ఆ ప్యాషన్ మారిపోతుంట. ప్యాషన్స్ పెట్టింది పేరు ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఇప్పుడు ఫ్రాన్స్ కాదండి, ఇప్పుడు మనకి పల్లెటూళ్ళే ప్యాషన్లు అయిపోతున్నాయి. ఇక్కడేమో చీలికలంట, ఈ ప్యాంట్లు ఇక్కడ చిరిగిపోతాయి, మగవాళ్ళకి ప్యాంట్లు చిరిగిపోతాయి, ఆడవాళ్ళకి జబ్బలు జారిపోతాయి. మరి అన్ని లోపలే ఉన్నాయి, అవి సంఘంలో ఉండాలా? వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకోవాలా, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవాలా? మీరు లోకాన్ని మాదిరిగా ఉండమంటున్నాడు యేసుప్రభువు చెప్పారు. నాకు సువార్త 5వ అధ్యాయం 13-14 వచనంలో మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, అంతేగాని వాళ్ళని చూసి మీరు నేర్చుకుంటారు కాదు. ఇలా ప్యాషన్ జాకెట్ కుట్టుకులు అంటారు. అది 3,000 అంట ఓ జాకెట్ కుట్టుకులి, 3,000. జాకెట్ ఖరీదు అంట. అంటే అవి ఎక్కడ ఉన్నాయి? నేను అడుగుతున్నాను, లోపల ఉన్నాయా సంఘంలో ఉన్నాయా? అది లోపలనే ఉంచేయాలి. మరి ఇప్పుడు సంఘంలో ఏం చేస్తారు? పండుగ వచ్చేస్తుంది అది చేసుకోవాలి. వాళ్ళు ఎలా చేసుకున్నారు, వాళ్ళు ఎలా కుట్టించుకున్నారు? అదే ప్యాషన్ మాకు కూడా కావాలి. అది మగ్గం కుట్టంట, అవునా? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి. లోపల ఉన్నాయి, అక్కడే ఉంచేయండి, సంఘంలోకి తేరండి. అదే పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. లోపల అటువంటి ప్యాషన్స్ సంఘంలో రావడానికే వీళ్ళే. దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండాలి. ఏదో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టుగా వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో ఫ్యాషన్ చూపించడానికి, ఈ నగలు చూపించడానికి, నీ వస్త్రాలు చూపించడానికి దేవుని సన్నిధి కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? సంఘంలో సామాన్యుడిగా ఉండాలి. యేసుప్రభు పేతురు ఎన్ని మేడలు కట్టుకున్నాడు? పౌలు ఎంత పొలం కొనుక్కున్నాడు? వాళ్ళు సువార్త ప్రకటించారు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు? నడిచి వెళ్ళేవాడంట, ఇంటింటికి తిరిగేవాడంట నడిచి. తర్వాత సైకిల్ వచ్చింది, ఇంటింటికి వెళ్తే మనకి వీధికి వెళ్తున్నాడు. ఒక వీధి బండి వచ్చింది, బండి వీధిలో కూడా వెళ్తలేదు, ఎక్కడ వెళ్తున్నాడు? ఆలోచించి ఈ ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? మా సేవకుడు అలాగే చేస్తున్నాడు, మేము కూడా అలాగే. అదే అప్పుడు ఆ తర్వాత చెప్తాడు అంట, కారు కొనుక్కుని మేడ కట్టుకున్న తర్వాత ఏం చెప్తాడు? నేను నడిచెళ్ళేవాడిని, దేవుడు నన్ను ఇప్పుడు మేడలో ఉంచాడు, కారులో చెప్తున్నాడు అని చెప్తాడు. ఈ లోకంలో చెప్తున్నాడు, ఆ లోకంలో యేసుప్రభు ఏం చెప్పారు? ఈ లోకంలో ధనం సంపాదించుకోవచ్చు, పేదలైన మీరు ధనులు అన్నాడు. అంటే అలాగే మనం అన్నం లేకుండా బట్టలు లేకుండా ఉండమని కాదు, కనీస అవసరాలు మనం తీర్చుకోవాలి. బట్టలు లేకుండా ఉండమని కాదు. ఇక్కడ ఏ బట్ట కట్టుకోవాలి? సాధు అయినటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలి. అంతేగాని ఏదో పిలుకొడుకులాగా పిలుకుతులాగా మరి సింగారం చేసుకుని సంఘంలో ఉండటం అన్నది అది దేవునికి ఇష్టమైంది కాదు. అది మాదిరిగా సాధారణండి. అబ్రాహాం గారు ఉన్నాడు, మరి ఒక్క ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఇల్లు కట్టుకోలేదు. లోతు గారు ఉన్నాడు, ఇల్లు కట్టేసుకున్నాడు. అబ్రాహాం గారు చెట్టు కింద ఉన్నాడు, సింగూరపు వృక్షం కింద ఉన్నాడు ఆయన నివాసం. కానీ లోతు గారు ఏం చేశాడు? ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లో శాంతి లేదు, చెట్టు కిందే శాంతి ఉంది. ఉందా? ఇచ్చేత దేవుని భయము ఇక్కడ ఉంది, అక్కడ లేదు. యెహోవా యందు భయభక్తులు గలవాడికి ఏ మేలు పొదువా అవదు. తర్వాత సంఘంలో ఇంకేమనుకోవడంటే, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 1-8 వచనాల్లో వ్యాఖ్యాలు అనకూడదు అంటాడు. ఏమనకూడదమ్మా? వ్యాఖ్యాలు. వ్యాఖ్యాలు అంటే ఏంటి? గొడవలు. ఎవరెవరికి గొడవలు?
సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ఆ సంఘంలో ఉన్న సభ్యులకి మధ్య అయి ఉండకూడదు. ఇలాగా బయట ఉన్న వాళ్ళకి ఉంటాయి, బయట ఉన్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. వాళ్ళ గొడవ మాకు గుర్తు, మనం కూడా కొంతకాలం బయట ఉండే వచ్చాం. ఆ సమస్యలు మనకు ఉండకూడదు. అక్కడ పరిష్కారం చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కోర్టును ఆశ్రయిస్తారు, పెద్ద మనుషులు ఏం చేస్తారు. అవునా? మరి ఇక్కడ మనం ఏం చేయాలి? మనలోనే జ్ఞానవంతులు ఉన్నారు, మనలోనే పెద్దవాళ్ళు ఉన్నారు, మనలోనే సీనియర్స్ ఉన్నారు. అవునా? వాళ్ళ దగ్గరికి మనం తప్పులు తీసుకోవాలి. అందుకని బయట ప్రజలు చెప్పకూడదు. ఇంటి గుట్లు లంకగా చేయటన్నాడు. మన కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, అది మన కుటుంబంలోనే పరిష్కరించుకోవాలి, బయటికి వెళ్ళకూడదు. అలాగే సంఘంలో సమస్యలు వచ్చినాయి, సంఘంలోనే పరిష్కరించుకోవాలి, బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ అన్యాయం జరిగిందనుకో అది అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి, అంతే తప్ప బయటికి మాత్రం వెళ్తాకే వీల్లేదు. అది దేవుని యొక్క ఉద్దేశం. బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో జీవించేటువంటి విధానం ఎట్లా ఉండాలో అనేటువంటి విషయం ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియమైన పిల్లలుగా మనం జీవించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెబుతున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో మనం చూసుకుంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎలాగంట? మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోపత్వమే కానీ వీటి పేరని ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన. లోపి పిసినారితనం అనకూడదు, లోపి. అవునా? ఏం చేస్తా? అన్నం వండేసుకున్నాం, ఎక్కువ వండేసుకున్నాం, మిగిలిపోయింది. ఏం చేస్తావు? కూర వండుకున్నాం, మిగిలిపోయింది. ఏం చేస్తావు? మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ తింటాం. అలా ఉండేటప్పుడు ఏమవుతుంది? ఎందుకు వండుకోవాలి? అంత ఎక్కువ సరిపడా వండుకో. లేకపోతే నీ పక్కన ఉన్నారు, లీనోళ్ళు ఉంటారు, వాళ్ళకి పంచిపెట్టు. మనం వండుకున్నదంతా మంద కాదు, మనం సంపాదించినంత మంద కాదు. దేవుడు మనకి ఇచ్చిన సంపాదన, దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి, ఇదంతా మన కోసం కాదు. ఎవరి కోసం? ఇతరులకు పంచాలి, పేదలకు పంచాలి. ఇతరులకంటే ఇచ్చే పుచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు ఇచ్చేది యోగ్యత ఉండాలి. వాడు యోగ్యుడా కాడా? అవునా? యాక్చువల్గా వాడు మన కొట్టేసి చేసేసి అది ఇష్టాన్ని డబ్బులు కొట్టేసాడు. అలాంటి పేదడు ఎవరు? అలాంటి ఇవ్వకూడదు. వాడిని ప్రోత్సహించినట్టు అవుతుంది. మంచిగా జీవిస్తూ పాపం ఆ జీవనోపాధి లేకుండా ఉంటే అటువంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి. అది అవునా? ప్రియమైన పిల్లలుగా మనం జీవించాలి. మీలో జీవనం ఉండకూడదు, జాగ్రత్త ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, లోపత్వం ఉండకూడదు, 3 ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? 4వ వచనంలో అంటాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు బూతులు తిట్టచ్చమ్మా. ఇలా క్రైస్తవులే బూతులు తిట్టేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి మరి తిట్టేస్తున్నారు. అది బూతు అనుకోవట్లేదు, అది అది వాళ్ళు అయిపోయిందన్నమాట. ఆ బూత్ అంటే మన నోట రాకూడదు. అసలు బూత్ మాట అంటే మన నోట రాకూడదు. అసలు మనకు మనం కూడా తిట్టుకోకూడదు. అలాగా తెలిసిందా? సరస్వతులు సరస్సాలు కూడా మాట్లాడకూడదు. ఇది అంటున్నాడు కదా, మీరు మరి కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ బూతులైనను, పోకిరీ మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరింపు అవి మీకు తగవు. వ్యభిచారి ఎంచేత? వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైన లోబి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఆ సంగతి మీకు నిశ్చయంగా తెలియాలి. అవునా? ఒక వ్యభిచారి కానీ, ఒక బూతులు ఇచ్చేవాడు కానీ వాడు దేవుడి రాజ్యానికి దేవుడు పవిత్రుడు. మనం కూడా పవిత్రంగా ఉండాలి. దేవుడు పవిత్రుడు, ఆయన వాక్యం పవిత్రమైంది.
ఆయన కుమారుడైన క్రీస్తు పవిత్రుడు, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ పవిత్రమైనది, ఆయన కొన్నటువంటి సంఘం పవిత్రంగా ఉండాలి. పవిత్రత లేకుండా దేవుని చూడటానికి వీలు అవ్వదు. పరిశుద్ధులైన దేవుడిని చూడాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధతయే దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. ప్రియమైన పిల్లలుగా మనం జీవించాలి. ఎలా జీవించాలమ్మా? మీరు 8వ వచనం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. మంచిగా ఉండాలి, నీతిగా ఉండాలి, సత్యములో ఉండాలి. సత్యంలో ఉన్నటువంటి వాక్యం చెప్పాలి, వాక్యం ప్రకారంగా జీవించాలి. సత్యమే మాట్లాడాలి. నీ ప్రాణం పోయినా సరే అబద్ధం మాట్లాడటానికి వీల్లేదు. లోకస్తుల్లో ఏమంటారు? 1000 అబద్ధాలు మాట్లాడి ఒక పెళ్ళి చేయాలి. అంటే ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు మాట్లాడాలా? ఆ పెళ్లి నిలుతుందా? లోకంలో అలా ఉంది, కానీ సంఘంలో అలా ఉండకూడదు. లోకంలో నుంచి సంఘంలోకి వచ్చాం. సంఘంలో లోకస్తుల వల్లే మనం ఉండకూడదు. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, మనం కూడా ఆడాము. ఎప్పుడు లోకంలో ఉండేది ఆడాము. ఇప్పుడు లోకంలో నుంచి సంఘంలోకి వచ్చాం, చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాం. ఇప్పుడు వెలుగుకు సంబంధంగా మనం ఉండాలి తప్ప చీకటి సంబంధంగా ఉండకూడదు. చీకటి పనులు చేయకూడదు, చీకటి మాటలు మాట్లాడకూడదు, చీకటి జీవితాలు మనం జీవించకూడదు. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. 10వ వచనంలో ఆ మాట నేను చదివాను. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించలేదు. అంధకార క్రియలు చేస్తారనుకో, నీ సహోదరుడు చేస్తుంటే ఏం చేయాలి? ఖండించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. సంఘంలో బుద్ధి చెప్పాలంటే బుద్ధి చెప్పేవాడు ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా ఉంటే బుద్ధి చెప్పగలరు. అవునా? మరి మనం బుద్ధిమంతులుగా లేకపోతే ఇతరులకి ఏం చెప్పగలం? మనం ఆరాధనగా ఆశంగా వస్తున్నాం అనుకో, మరి నువ్వు మాదిరిగా ఉండాలి. నువ్వు పెద్దలడే వచ్చి ప్రారంభానికి ముందు వచ్చేసి నీకంటే వెనకాల వచ్చినప్పుడు అప్పుడు నేను చూసావు ముందు వచ్చేసాను, నువ్వు కూడా అవరా అని చెప్పాలి. మాదిరి ఉండాలి. ఒకరిని గద్దించాలన్నా, ఒకరిని హెచ్చరించాలన్నా, ఒకరికి బుద్ధి చెప్పాలన్నా మనము ఆ లక్షణాలు కలిగి ఉండాలి. అంచేత యేసు గారు అన్నారు, ఒక వేషధారి నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని ముందు తీసేసుకో, తర్వాత ఎదుటివాడు ఉన్నట్టు కంటిలో నలుసును తీయడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో చాలా తప్పిదాలు కనపడుతున్నాయి. మన పద్ధతి అంతా ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపం ఏదో అది చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనలో ఏమున్నది? గురువంత కోసంట దాన్ని నలిపారదంట. గురువంత కోసం తెలుసు కదా, ఆ ముచ్చి దగ్గర నలుపు ఉంటుంది, మిగిలినంతా ఎరుపుగా ఉంటుంది. అది అనుకుంటున్నా నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది. ఎంత ఎరుపు ఉంది? ముచ్చి దగ్గర నలుపు ఉందా లేదా అని చెప్పి తన నలుపు తను తెలుసుకోవాలి. తను నలుపు తను తెలుసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని వేరెట్టి చూపే పరిస్థితి ఉంటుంది అన్నమాట. యేసు ప్రభువు ఎప్పుడన్నా ఎవరినైనా వేరెట్టి చూపించారా? పాపులతో సహవాసం చేశారు. ఆయన పాపులతోటే తిరిగారు. నిజంత పాపం అంటే ఇష్టం కాదండి, పాపం అంటే ఇష్టం కాదు, పాపం అంటే ఇష్టం. పాపులను రక్షించడానికే దేవుడు తన కుమారుడైన క్రీస్తు లోకానికే పంపించాడు. వాళ్ళ పాపంలో ఉండిపోతే మరి ఆయన నుంచి ఫలితం ఏంటి అసలు? అలాగే మనం రక్షించబడ్డాము, మనం అటువంటి స్థితిలో ఉన్నాము. అక్కడ ఇప్పుడు పరిశుద్ధులు చేయబడ్డాము. ఆ బయట వారికి మనం ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అవునా? అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేలా ఉండాలి. అబ్బాయి చూడు అంత బుద్ధిగా చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళు బుద్ధి మాట్లాడరమ్మా, వాళ్ళ ఫ్రెండ్స్ చూడు కదా ఆరాధనకి వెళ్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎవరు అవరుగా ఉంటారమ్మా అని ఎవరు చెప్పుకోవాలి? బయట చెప్పుకోవాలి. అలాగే వాళ్ళ పిల్లలతో చెప్పాలి. చూడు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఆ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు,
ఆ పిల్లలు చక్కగా వేషాలు ఏం చేయట్లేదు, వేషాలు ఏమి వేయట్లేదు, ఎప్పుడు చదువుకుంటున్నారు. వాళ్ళు మంచిగా పలకరించేమనుకో వాళ్ళు అలాగా మర్యాదగా పలుకుతూ ఉంటారు, రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవం ఇస్తారు. గౌరవం అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి. మరి అన్ని జనాలు ఏం చేస్తూ ఉంటారు, మరి బాగున్నారని ఎందుకు రావాలి అంటారా అంటారా? మరి క్రైస్తవులు అయితే అలా ఉండకూడదు. ఏం చేయాలి? మర్యాదగా ఉండాలి, పెద్దలను గౌరవించాలి, పెద్దలకు లోబడి ఉండాలి, విజేత కలిగి ఉండాలి. మన పిల్లలు అలాగే ప్రభు యొక్క శిక్షలో బోధన పెంచాలి. అంచేత ఎఫెసీ పత్రిక 6:4 ఏమంటున్నాడు? తండ్రులారా మీ బిడ్డలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధన వారిని పెంచాలి. మొక్క ఉన్నది మానే ఉన్నది. మొక్కప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా బిడ్డల్ని క్రైస్తవుడిగా పెంచాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు. సండే స్కూల్కి పంపడం మానేస్తున్నారు చాలామంది. అవునా? ఎక్కడికి వస్తారు? ఎవరు నేర్చుకుంటారు? ఆదివారం సండే స్కూల్కి 6 రోజులు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా 7వ రోజు కూడా వెళ్తారుగా. వారానికి 1 రోజున రెస్ట్ ఇవ్వలేదా అని పిల్లలు లేకరో తల్లులు లేకరో ఆదివారం వచ్చేటప్పుడు. అవునా? వచ్చి కూడా వస్తున్నారు, రానున్న సంగతి. మరి సంఘంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంఘ పరిపాలనకు లోబడి ఉండాలి, సంఘ పెద్దలకు లోబడి ఉండాలి, సంఘ మర్యాదను పాటించాలి, సంఘ కట్టడాలను అనుసరించాలి. సంఘం సువార్త ప్రకటిస్తుంటే మరి సువార్తికులు విశ్వాసులంతా కూడా ఉండాలి. ప్రకటించును నీ సువార్తను పాట మాత్రం పాడతాం కానీ సువార్త ప్రకటించే 2 రూపాయలు పెట్టేవాడు. ఆదివారం మనం ఆరాధన అయిపోయిన తర్వాత మనం 3 గంటలకి కొత్త గవర్నమెంట్కి వెళ్తున్నాను, వాటించేప్పుడే వెళ్తున్నాను. మరి రాగలిగిన 2 అంటే దాత ఒకటే వస్తున్నాడు, ఇంకా మరి మిగిలిన కలుపుతున్నారు. వెళ్తున్న దాసులతో వస్తున్నాడు ఒకసారి. అవునా? మరి సంఘం యొక్క బాధ్యత అంటే సంఘమా మేలుకో అంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని పరలోకంలో పరిశుద్ధులకు కూడా సంఘము ద్వారానే దేవుని యొక్క జ్ఞానాన్ని అందించాలి. అది దేవుని యొక్క సంకల్పం. 3వ అధ్యాయము ఎఫెసీ పత్రికలోకి వస్తున్నాము. ఇక్కడ 11వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనుల్లో ప్రకటించటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మను గురించి ఏర్పడేట్టులో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులలో అందరిలో అత్యల్పుడమైన నాకు ఈ కృప అనుగ్రహించినని పౌలు చెప్తున్నారు. అంటే సంఘం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని లోకానికి వెల్లడి చేయాలి, వ్యక్తిగతంగా కాదు. ఏం చేయాలి? సంఘం అంతా కలిసి ఉంటారు. ఎప్పుడు వస్తుందా సంఘం అంతా? సహోదరుల ఐక్యత కలిగి ఉంటాం మీరు మనం. 133వ కీర్తనలో దావీదు గారు అదే చెప్తున్నాడు. మరి సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. ఎక్కడ? సంఘంలో. లోకంలో లేదు, మరి సంఘంలో ఉండాలి. ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు, ఉండాలని చెప్తున్నాడు. ఉంటే మంచిది, ఉంటేనే దేవుడు మనల్ని సహిస్తాడు. లేకపోతే మనల్ని ఏం చేస్తాడు? ఆయన నోట నుండి మనం ముందు వేస్తాడు. అవునా? ఇంతవరకు చెప్పాను, లోకంలో ప్రత్యేకంగా మనం ఉండాలి, లోకానికి మాదిరిగా మనము ఉండాలి. మాదిరిగా ఉంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారని యేసుప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఉప్పులాగా ఉంటేనే రుచి వస్తుందా పదార్థానికి? కరిగిపోవాలి, దాని రూపాన్ని కోల్పోవాలి. అలాగే దీపం ఉంది, ఇప్పుడు కొవ్వొత్తు ఉంది, కొవ్వొత్తు అది వెలిగిస్తూ కరిగిపోతుంది. కరిగిపోతా వెలుగుతాను అలా ఉంటుందా? మరి మనం కూడా కరిగిపోవాలి, లోకంలో కరిగిపోవాలి. లోకంలో వల్లే మనం ఉండకూడదు, మనం కనపడకూడదు. కవి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే
కనిపించకుండా వినిపించేవాడు. కనిపించకుండా వినిపించేవాడు కవి. మనకు కనబడకూడదు, మన గురించి లోకం చెప్పుకోవాలి. అంతేగాని మనం చెప్పేస్తూ ఉంటే మన సాక్షి మనం చెప్పడం కాదు, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలి. అపొస్తలుల 2:8 వచనంలో యేసుప్రభువు వారు చెప్పారు, శిష్యులతో చెప్తున్నారు. ఏమనంట 8వ వచనంలో చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములైన అంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులయ్యుందురు అని వార్త చెప్పారు. ఎవరికి సాక్షులయ్యి ఉండాలి? క్రీస్తు సాక్షిగా మనం జీవించాలి. క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండాలి తప్ప మన సాక్షి మనం చెప్పుకోవడం కాదు. ఇవాళ చాలా సంఘాల్లో చాలా ప్రదేశాల్లో సాక్ష్యం చెప్పేస్తున్నారు. సాక్ష్యం అంటే సాక్ష్యము అన్న మాట కూడా స్పష్టంగా పలకలేదు. సాక్ష్యం చెప్తానంటా ఉంటారు. ఏం చెప్తున్నారంట? వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడం ఏంటి? ఎవరు విన్నారది? ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాలి? క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మీరు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నొక్కారు. ఆయన మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధి చేయండి, మీరు వెళ్ళండి, మోషే నియమించిన కానుక మీరు సమర్పించుకోండి. ఎక్కడ? దేవాలయంలో సమర్పించుకోండి. నేను స్వస్థపరిచాను అని చెప్పి కానుకట్టుకొచ్చి నాకు ఇవ్వండి అని యేసు చెప్పాడు. అసలు యేసు ప్రభు కానుక తీసుకున్నాడా? యేసు ప్రభు శిష్యులు ఎవరైనా కానుకలు తీసుకున్నారా? ఎవరైనా తీసుకున్నారా? మరి వెళ్ళండి, కానుకలు ఇచ్చేస్తాం, తీసేసుకుంటాం. దేవుడి కోసం అంట. ఆత్మల రక్షణ ఉందా? ఆత్మ మారిందా? మనసు మారిందా? జీవిత విధానం మారిందా? అమ్మ నువ్వు పాపంలో ఉన్నావు, నీ పాపాన్ని విడిచిపెట్టు. యేసు అన్నాడు, అమ్మా ఇక నువ్వు పాపం చేయొద్దు. ఎప్పుడు? నీ క్రీస్తులోకి రాకముందు చేసావు, ఆ పాపాలు క్షమించబడ్డాయి. క్రీస్తులోకి వచ్చాక నువ్వు పాపం చేయకూడదు. లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టాచారంగా జీవించావు. మరి బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడ్డావు. సంఘంలో చేర్చబడ్డ తర్వాత నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డ దేవునిలాగానే ఉండాలి, దెయ్యంలాగా ఉండకూడదు. ఇక చాలామంది దెయ్యాలు తయారైపోతున్నారు. బుద్ధి తెచ్చేవాళ్ళు ఉన్నారు, దెబ్బలాట్లాడేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, తిట్టుబోతులు ఉన్నారు. ఎక్కడ? మేము ఆ సంగమని ఈ సంగమని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళాలి మాటలు, వాళ్ళ వేషాలు వాళ్ళు చూస్తుంటే అసలు వీడు దేవుని పెట్టానా? నూరిప్పితే లోపల నుంచి దేవుని చేస్తున్నాయి, బూతులు చేస్తున్నాయి. వాళ్ళు దేవుని పెట్టలేనా? మిమ్మల్ని బట్టి కదా నానాము అన్ని దేవుని మంచి దోషం బాగుంటుంది. ఈ ఆచారాలు ఆచరిస్తాం, ఇటువంటి కార్యాలు చేయకు. దేవుడు నామానికే అవమానం కదా. అది మనం ఇంకా సందేహపడే వారి మీద కనికరపడాలి. యూదా పత్రిక 22-23 వచనాల్లో యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 22-23 వచనాల్లో సందేహపడు వాని మీద కనికరం చూపిడి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయంతో కొందరిని కరుణించాలి. ఒకవేళ సహోదరుడు అనబడినటువంటి వాడు తప్పిదంలో ఉంటూ ఉంటే ఏం చేయాలి? వాడిని ప్రభువులోకి నడిపించాలి. అంతేగాని వాళ్ళేగా మనం కూడా ఇద్దరు అన్నిడు క్రైస్తవుడు కలిసి వెళ్ళారంట. వెళ్తే టౌన్కి వెళ్ళారనమాట. అన్నిడు అంటున్నాడు స్నేహితుడు కదా, స్నేహితుడు అంటే నీ సహవాసం ఎవరితోటి? వాడు అంటాడు అందరిలో పెద్దేసుకొద్దాం రమ్మంటాడు. ఈయనేమన్నాడు? కానీ ఏం చేస్తున్నాడు? ఇంటికి వచ్చి అడిగితే ఏమంటాడు? ఆడు బలవంతం చేశాడు. ఏం చేస్తాడు? ఆడు బలవంతం చేస్తే నీకు బుద్ధి ఉంటున్నాడు. వాడు అన్నిడు అలా ఉన్నాడు. నువ్వు క్రైస్తవుడు, క్రీస్తు రక్తంలో కరగబడ్డావు, క్రీస్తు శరీరం తింటున్నావు, క్రీస్తు రక్తం త్రాగుతున్నావు, మనం అటువంటి పని చేయొచ్చా?
వాళ్ళతో కలిసి ఉండొచ్చా? ఉండకూడదు. అదే చెప్తున్నాడు. వారిలో నుంచి వెడలి మీరు ప్రత్యేకంగా ఉండాలి. నాలుగో విషయం ఏంటంటే మనం ఈ లోకంలో ఎలా జీవించాలి? పరదేశులుగా జీవించాలి. చుట్టాలకి గెలిచి ఎలా ఉంటామో అలాగే ఈ లోకంలో ఉండాలి. పెళ్ళి అయిన వాడు పెళ్లి కానట్టు ఉండాలి. ధనం ఉన్నవాడు ధనం లేనట్టు ఉండాలి. పేదవాడు కానట్టు ఉండాలి. ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితి మనకు కాదు అన్నట్టుగా ఉండాలి. అదే చెప్తున్నాడు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. పేతురు గారు భక్తి కొట్టి చెప్తూ బతిమాలుతున్నాడు. అన్ని జనుల వల్లే మీరు ఉండొద్దు. ఏ విషయంలో వాళ్ళు దూషించబడుతున్నారు, మీరు అలాగా దూషించబడకూడదు అనేటువంటి విషయం. మీరు పరదేశంలో యాత్రికులైనా యాత్రికి వెళ్ళి వాళ్ళు లగేజ్ ఎంత ఎత్తుకెళ్తారమ్మా? లగేజ్ ఎంత ఎత్తుకెళ్తారు? ఎక్కువ లగేజ్ పట్టుకెళ్తే అక్కడ ఆ బస్సు మీద ఆ ట్రైన్లోనూ రాస్తూ ఉంటారు లెస్ లగేజ్ ఇస్ మోర్ కంఫర్టబుల్ అంటాడు. అంటే తక్కువ బరువు ఎక్కువ సౌకర్యం కలిగేస్తుంది. మనం బండి మారాలి. ప్లాట్ఫారం మీద 10 మూటలు వేసి వెళ్ళిపోయి అసలు మనం ఎక్కడమే కష్టం, మన మూటలు ఎలా కలిగే అంటే సింపుల్గా ఉండాలి ప్రయాణం. అలాగే ఈ లోపల మనం అలా ఉండాలి. అన్నీ మనం కూడా చేసుకుంటున్నాం. ఏది మనకు కాదన్నట్టు ఉండాలి. అది వస్తుందా మనం కూడా కదా. చాలాసార్లు చెప్పాను మీకు, వాళ్ళలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి ప్రమాదం వచ్చింది, వాళ్ళలో సముద్రంలో తుఫాను వచ్చింది అని వాడు మిగిలిపోతే సిద్ధంగా ఉంది అని వాళ్ళ ప్రాణాలు దక్కించుకుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళ లగేజ్ అంతా కూడా వెనకాల నుండి ఒకడు ఉన్నాడంటే అనుకోండి, ఆ లగేజ్ పడేసిన మీరుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈడేమో ఈ పక్కడు వెళ్ళిపోయాడు, బ్యాగ్ వదిలేశాడు, ఈ పక్కడు వెళ్ళిపోయాడు, బ్యాగ్ వదిలేశాడు, ఈ బ్యాగ్ ఇప్పుడు ఈడు ఎట్టేసుకున్నాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయాడు వదిలిపెట్టేసి ఆడి ప్రాణాన్ని రక్షించుకుంటే. అంటే ఈ లగేజ్ కంటే ఆ ప్రాణం ఎక్కువే. ఒకటి సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడి ఏమన్నా లాభం ఉందా? దేనికోసమే సంపాదన? ఎంతకాలం మనం ఉంటాం ఈ లోకంలో? అవునా? వీడేం చేశాడు? ఆసుపత్రి అయిపోయి ఆడవులు పెట్టింది, గీట్లు పెట్టింది, ఆ ముందోటి అరకరోటి అన్ని తగిలిచ్చేస్తున్నాడట. తగిలిచ్చేసుకుని మళ్ళీ వెళ్తే ఇస్తాడు. ఇదంతాకి ఏమైనా ఉంది అసలు? ఇది మీరు పరదేశంలో యాత్రికులు ఉన్నారు లోకంలో. ఈలో అది నాది, ఇది నాది, అది నాది అని అనుకుంటా నీది అనుకున్నదే నీది కాదు. సినిమా వాడే చెప్పాడా నువ్వు రాయన్నదే ఒకనాడు రత్నం అవుతుంది. సానబెడితే అది రత్నం అవుతుంది. అలాగే భార్య రక్షించబడ్డప్పుడు భర్తకు సానబెట్టాలి, భర్త రక్షించబడ్డప్పుడు భార్యకి సానబెట్టాలి. రాయిగా ఉందే అరగదీస్తే ఉంటే ఏమవుతుంది? ఒకసారి ముఖ్యమంటాం. విశ్వాసి అయినటువంటి భర్త అవిశ్వాసులను భార్యను సానపెడతా ఉండాలి. విశ్వాసైనటువంటి భార్య అవిశ్వాసులను భర్తకి సానపెడతా ఉండాలి. నువ్వు రాయి ముద్దుడు అలా కూడా ఏమైపోతాడు? నీతో కూడా చర్చకొచ్చేస్తానంటాడు. మరి ఇప్పుడు మనం అలాగే ఉంటున్నామా? సంఘంలో ఎలా ఉన్నాం? మా దారి మాదే, మీ దారి మీదే. అలా ఉంటే దానివల్ల దేవుడికి ప్రయోజనం ఉందా? మరి మనకేమైనా ప్రయోజనం ఉందా? అలా ఉంటే ఒకడు
తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడు, చెడ్డవాడు కంటే అని చెప్పన్నాడు పౌలు గారు. తన ఇంటి వారిని రక్షించుకోవాలి. ఒక వ్యక్తి రక్షించబడ్డప్పుడు తన ఇంట్లో వాడిని రక్షించుకోవాలి. ముందు ఇంటి వారిని రక్షించిన తర్వాత వీధిలోకి వెళ్ళాలి. ఇంట గెలిచి రచ్చగలవాలి. ఇంట్లో ఏదో మాట బయట పల్లకి మాట అంటే కుదరదు. వాళ్ళు కూడా ఏమంటారు, లోతు ఇంట్లో సరిగా లేదు పరిస్థితి. ఎక్కడ కూర్చుంటున్నాడు? గవి దగ్గర కూర్చున్నాడండి. గవి అంటే నలుగురు పెద్ద మనుషులు కూర్చుని చోట కూర్చుంటున్నాడు. దేవదత్తులు వచ్చేటప్పుడు గవి దగ్గర కూర్చున్నాడంట. ఎవరో ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? లేదు. మరి అబ్రాహాం ఎక్కడున్నాడు? సింధూర వృక్షం కింద కూర్చున్నాడు. శారమ్మ అబ్రాహాం ఒక చోట కలిసి ఉన్నాడు. అక్కడ లోతు భార్య వేరే వేరే చోట ఉన్నారు. ఉన్నారా? మరి ఇప్పుడు భార్య భర్త కలిసి ఉన్నవాళ్ళు మంచిదా? భర్త చోట భార్య చోట భర్త పని భార్య పని చేసుకుంటా ఉంటే మంచిదా? ఇద్దరు దేవుల్లో ఉండాలి. అన్నయ్య సత్యరాడు కూడా దేవుల్లో ఉన్నారా? వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉన్నారు. అబద్ధం ఒక మాట మీదే ఉన్నారు కదా. మేము అత్యావశ్యం అది భర్త చెప్పినట్టే భార్య ఉంది అన్నమాట. వాళ్ళిద్దరు మరి మంచిగా దిగారు. అప్పులో పిసుకులాలు ఉన్నారు. అప్పులో పిసుకులాలు చక్కగా పనిచేశారు. అవునా? మరి మన జట్లు అలాగ ఉన్నాయి. అది వాళ్ళని చూసి మనమే నేర్చుకుంటున్నాం. అది కావాలి ఇప్పుడు మన సంఘంలో. ఏం కావాలన్నమాట? బాప్తిజం పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, సంఘంలో మన జీవిత విధానాలు ఎట్లా ఉంటున్నాయి, ఎట్లా ఉండాలి అని గ్రంథం చెప్తుందో తెలియజేస్తున్నాను. అలా ఉండాలని నేను బలవంతం చేయట్లేదు. గ్రంథం అలా చెప్తుంది అంతే. మీరు అలా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు. అలా ఉండలేదనుకో దేవునికి అసహ్యులు అయిపోతారు. దేవునికి అసహ్యులుగా ఉండటం ఇష్టమా? దేవునికి ఇష్టలుగా ఉండటం ఇష్టమా? ఎలా ఉంటే ఇష్టమో దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉంటే దేవునికి ఇష్టమో అలాగే చెప్తున్నాడు. పిలిపి పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చూస్తే, పిలిపి పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి అనేకులు 17 చదువుతుందండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టేది. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుతూ చెప్తున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏదో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు. మన పరిస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకున్న దానిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరానికి సమరూపంగా మార్చు. పౌలు గారు అంతా ఏడుస్తూ చెప్తున్నాడు. అవునా? ఇప్పుడు కూడా నేను ఏడుస్తూ చెప్తున్నాను అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? అనేక సార్లు మీకు చెప్పాను, అయినా సరే మీకు మార్పు అన్నదే రావట్లేదు. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను అంటున్నాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్తున్నా. నిజమే, ఈ రాత్రి సమయంలో నేను చెప్పేది కూడా అలాగే ఏడ్చుతూనే చెప్తున్నా. సంఘ బిడ్డలు సంఘంలో ఉండాల్సినట్టుగా ఉండలేదు. లోకస్తుల వల్లే లోకుల్లోకి కలిసిపోతున్నారు. మరి దానివల్ల పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. నా బిడ్డలు ఎలా ఉన్నారు ఏంటని మరి నాకు ఏడుస్తూనే నేను చెప్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, సంతోషంగా చెప్పట్లేదు. బాప్తిజం పొందిన బిడ్డలు ఎలా ఉండాలి, ఎలాగ సంఘంలో ఉండాలి, అలా ఉండలేదు. అలా ఉండండి అని చెప్పి బతిమాలుతున్నాను. అలా ఉండండి అని ఏడుస్తూ చెప్తున్నాను. నాశనమే వారు. అలా ఉండకపోతే వాడు అంతా అలా ఉంటుంది. నాశనమే వారు. వారు పడిపోయేవాళ్ళు పట్టు కోసం చూసుకుంటారు అంతే. కడుపే దేవుడికి అంతే. అంత ఏం తినాలి, ఏం తాగాలి, కడుపు కోసం చూసుకుంటున్నారు. కోటి పింజలు పుట్టుకొక్క అంటున్నారు. ఒక్క ఆదివారం ఆరాధనకు రాలేకపోతున్నారు. అంతేత నేను నిజంగా చెప్తున్నాను. పౌలు గారు చెప్పినట్టు మాట ఆయన ఏడ్చుతూ ఎలాగైతే చెప్పాడో ఫిలిప్పీ సంఘంతో, ఈ రాత్రి సమయంలో చింతపల్లి క్రీస్తు సంఘంతో నేను అలాగే ఏడుస్తూ చెప్తున్నాను. అవునా?
మరి నీ తండ్రిని దుఃఖ పెడితే నీకు సంతోషంగా ఉంటుందా? నీ తండ్రిని సంతోషపెడితే నువ్వు సంతోషంగా ఉంటావు. మన బిడ్డలు మనం దుఃఖపరుస్తూ ఉంటే వాళ్ళు ఆశీర్వాదంగా ఉంటారా? ఉండరు. నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఐశ్వర్యంగా ఉండాలి, నా బిడ్డలు భక్తిలో ఉండాలి. అది నేను చేయడు. అలా ఉంటే అలా జీవిస్తే దేవుడు జీవిస్తా. దేవుడు నా బిడ్డలు జీవించాడంటే నాకు ఆనందం కదా. అవునా? నాకేం పెట్టక్కర్లేదు, పోయక్కర్లేదు. అవునా? నా బిడ్డలు సంతోషంగా సమాధానంగా ప్రతి కుటుంబం కూడా శాంతంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటే అది ఎంత సంతోషం. అదే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని అంతకంటే నాకు సంతోషం లేదని యోహాన్ గారు తన పత్రికలో తెలియజేస్తున్నారు. అయితే ఆఖరిగా వస్తున్నాను. ఈ లోకంలో అనేక శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనుషులుగా వస్తాయి, మానులు రావు కదా. లోకంలో నుంచి సంఘంలోకి వచ్చినట్టు మనకే ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలి? మనం సహించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసు ప్రభువు వారు చెప్పిన మాట మీతో ముచ్చటిస్తానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో 11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగను వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించరి. అవునా? నా నిమిత్తం అంటే యేసుప్రభు నిమిత్తం, దేవుని నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించాలి. సహించుకోవాలి, సంతోషించాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని వాడు అవుతావు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, దిగాలు పట్టుకోకూడదు. లేనిపోయి నిందలేశారు, లేనిపోయిన మాట్లాడినారు, ముఖం మీద తిట్టారు, అయినా సరే సహించుకోవాలి. అవునా? అంతే తప్ప మళ్ళీ తిట్టిన వాళ్ళని తిట్టలేదు. యేసుప్రభు తిట్టాడా? పోయి కొట్టిన వాళ్ళని కొట్టాడా? లేదు. దేవుడే చూసుకుంటాడు. తిట్టిన వాళ్ళని తిట్టలేదు. ఎవరి నిమిత్తం? మా సొంత పని నిమిత్తమా? మా కుటుంబం గురించా? దేవుని పని నిమిత్తం. దేవుని పని నిమిత్తం నిందించబడ్డప్పుడు ఓర్చుకున్నాం, సహించుకున్నాం. తిరిగి మళ్ళా బదులేమి చెప్పలేదు. దేవుడే చూసుకుంటాడు. ఆ ఓర్పు సహనం సంఘస్థులు అందరికీ ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. సంఘంలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా, క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఆ ఓర్పు సహనము ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాల్లో లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించరని మీరు ఎరుగుతారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషిస్తున్నది. లోకంలో నుంచి మనం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నా పార్టీలో నుంచి వెళ్ళిపోయారాడో అని చెప్పి ఆ సంఖ్యలో చూడాలంటాను. ఎవరో? సాతాను గారు. ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడే సాతానులో ఉన్నాం కదా. సాతాను క్రియలు చేసాం, సాతాను ఆలోచనలు కలిగి ఉన్నాం, సాతాను పనులు చేసాం, సాతాను లోబడి జీవించాం. ఇప్పుడు లోకంలో నుంచి ఎక్కడికి వచ్చాం? సంఘంలోకి వచ్చాం, క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తులోకి వచ్చినప్పుడు ఆ లోకంలో చేసినది కూడా మానేసాం. మానేసాం లేదా? మానేసినందుకు కూడా దానికి ఏమవుతుంది? లోకానికి మన మీద కోపం వస్తుంది, లోకానికి మన మీద అసూయ వస్తుంది, లోకానికి మన మీద ద్వేషం వస్తుంది. అదే యేసుప్రభు గారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఈయన? లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించును అని మీరు ఎరుగుతారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని లోకంలో నుండి
ఏర్పరచుకుంటుంది. అందుచేతనే లోకం మిమ్మను ద్వేషిస్తుంది. ద్వేషిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? సహించుకోవాలి. ఒకడు మైలు దూరం రమ్మంటే వాటితో కలిసి 2 మైళ్ళు రమ్మన్నాడు. ఒకటిని పైబట్ట ఇచ్చేయమంటే ఉన్న వస్త్రం కూడా ఇచ్చేయమన్నాడు. తీసుకొని చెప్పిన మాట అది. అవునా? అలాగే మనం జీవించాలి. ఆఖరిగా పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం ఆఖరికి వచ్చేసాను. ముగింపులోకి వస్తున్నాను. మనం ఎలాగ జీవించాలో పేతురు గారు చెప్తున్నారు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నాడు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆచరణను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండదు. మనము పోగిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే గతించిన కాలం. గతం గత గతించిపోయింది. ఆ గతంలో మనం అలా ఉన్నాం. ఎలా ఉన్నామో పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకోవచ్చు. అన్ని జనుల ఇష్టము నెరవేర్చేందుకు నెరవేర్చాం. అన్ని జనుల ఇష్టం నెరవేర్చాం. అన్ని జనులుగా ఉంది మా. అవునా? అలా చేయటానికి గతించిన కాలమే చాలు. ఇప్పుడు ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టి రావాలి బయటికి. 7వ వచనం చూడండి. 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపలను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిలో ఒకరు మిక్కుటమైన ప్రేమ గలవారే ఉండు. సడుగు కోరకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేయండి. అవునా? 12వ వచనం అన్నాడు, స్త్రీలారా మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడబడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గల వారై నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగించుకునేవారు. ఎవరికి అప్పగించుకోవాలి? నమ్మకమైన మన సృష్టికర్తను దేవునికి మన ఆత్మల్ని అప్పగించాలి. స్టెఫన్ని రాళ్ళతో పొట్టి చంపేస్తుంటే యేసు ప్రభువా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభుని శిలువ మీద చంపుతుంటే ఆఖరి మాట ఏమన్నాడు? తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తుంది. మరి మనం కూడా ఇటువంటి శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఓర్పు కలిగి మనం ఎవరికి అప్పచెప్పుకోవాలన్నమాట? ఎవరికి? నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మల్ని అప్పగించుకోవాలి. అలాగే అప్పగించుకున్నప్పుడు మనం నిత్య జీవం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ భక్తి చేయడం ఎందుకోసం? ముక్తి కోసమా? ముక్తి కోసమా? ముక్తి కోసం చేస్తే ఇలా ఇప్పుడు చెప్పినట్టు జీవించాలి. ముక్తి కొరకే జీవించాలంటే ముక్తి కొరకే భక్తి చేస్తే ఇవన్నీ అక్కర్లేదు. అలా చేశాను పోతున్నారు. అలా ఉంటావా? ఇలా ఉంటావా? నీ ఇష్టం. ఎంపిక చేసుకోవాల్సిన ఎవరికి ఇచ్చారు? ఎవరిస్తారు వాళ్ళే. అలా ఎంపిక చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వానికి ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన లోకంలో నుంచి వెలుగులోనికి, నాయన చీకటిలో నుంచి వెలుగులోనికి, లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రజలు ఏ రీతిగా జీవించాలో అనేటువంటి విషయాన్ని నాయన లేఖనానుసారంగా మీరు బోధించారు. మీరు చెప్పినటువంటి బోధ మా హృదయాల్లో పదిలిపరచుకొని ఆ రీతిగా మేము జీవిస్తూ ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి మీరు ప్రవృత్తిని ప్రార్థన చేస్తున్నాం. నాయన మేము చెప్పి విని విడిచిపెట్టేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ మీ మాటల ప్రకారంగా మేము జీవిస్తూ మరణ పర్యంతం మేము నమ్మకం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ఎవరైతే విన్నారో విన్నటువంటి ప్రతి బిడ్డను జీవించాలి. లోకంలో ఉంటావా? క్రీస్తుతో ఉంటావా? ఆలోచన చేసుకోమని
నాయన పరిశుద్ధాత్ముడు చేస్తున్న హెచ్చరిక బిడ్డలందరూ కూడా అవగాహన చేసుకుని నాయన లోకం విడిచిపెట్టి మీ కుమారుడు క్రీస్తుతో సహవాసం కలిగి మీతో కలిసి ఉండటానికి మీ కృపా సహాయం మాకు అందరికీ అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.